హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ సెకండ్ ఇయర్కి సంబంధించిన చాప్టర్ 3 మ్యాట్రిసెస్. సో దానికి సంబంధించిన ఆ యొక్క చాప్టర్లో 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. సో 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లం ఆ చాప్టర్లో ఖచ్చితంగా క్రామర్స్ మెథడ్ లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో దాని మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం ఎట్లా చేయాలి. ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే సరే. సో సాల్వ్ అని ఇదే ప్రాబ్లానికి బై క్రామర్స్ రూల్ అంటాడు, బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. సో ఈక్వేషన్స్ వీటిని ఏమంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఎక్స్ పవర్ 1 వైకి పవర్ 1 జెడ్కి పవర్ 1 ఉంటే వాటిని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ దీనికి వర్కింగ్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం ఇలా రాస్తాం, క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. కొందరు రైట్ సైడ్లో బి ప్లేస్లో డి రాస్తారు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో ఇక్కడ నుంచి మనకి సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అవుతుంది. ఎందుకంటే ఏ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో 1/a అవుతుంది. 1/aని ఏం రాసుకోవచ్చు సార్ అంటే ఏ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా, కాబట్టి సో ఇది మనకి సొల్యూషన్ అవుతుంది. మరి సొల్యూషన్ అవుతుందంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ని ఏమంటామంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్ని ఏమని చెప్పచ్చు, వేరియబుల్ మ్యాట్రిక్స్. అంటే XYZ, మన ఈక్వేషన్స్లో XYZ ఉన్నాయి చూడండి వేరియబుల్స్, కాబట్టి క్యాపిటల్ ఎక్స్ అంటే ఇది అనమాట. అదేవిధంగా ఏ ఇన్వర్స్, ఇక్కడ మనకి బి ఆల్రెడీ ఉంది, ఎందుకంటే బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 402, సో దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కాలంలో రాయాలి. సరే, సో రాస్తాను. అదేవిధంగా ఏ ఇన్వర్స్ ఉంది, ఏ ఇన్వర్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఏ ఇన్వర్స్కి ఫార్ములా, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ ఇన్వర్స్కి ఫార్ములా. యాక్చువల్గా ఇంకొక ప్రాబ్లం ఉంది, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు, ఏ ఇన్వర్స్ కనుక్కోండి, అది వస్తే ఇది వచ్చేసింది. ఓకేనా, కాబట్టి ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏమంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ అనమాట. ఓకేనా, మరి ఫస్ట్ మనం ఏం చేయాలి, డెట్ ఏ కనుక్కోవాలి, ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవాలి. అదేవిధంగా అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాను. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తా, అప్పుడు దాన్ని ఏమని చెప్పచ్చు, అడ్జాయింట్ ఆఫ్ ఏ. మరి ఆల్రెడీ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఒక మ్యాట్రిక్స్ వచ్చింది, డెట్ ఏ ఉంది, సో డివైడ్ చేసేస్తే ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది, దాన్ని ఏ ఇన్వర్స్ అంట. ఆ ఏ ఇన్వర్స్ని బి మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా XYZ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 1 ఇట్లా. కాబట్టి X is equal to Y is equal to 3, Z is equal to 1 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తాను, చూద్దాం. సో ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఒకటే ప్రొసీజర్. ఓకే సరే. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ 1/1 రాస్తున్నాం. ఏంటి ఫస్ట్ x మైనస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 4. అదేవిధంగా 2x ప్లస్ y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు వీటిని మనం క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాస్తాం. ఓకే, సో ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి written as ఎలా రాస్తాం, క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. మరి ఇక్కడ నుంచి ఏం చెప్పాను, x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఏ సొల్యూషన్. ఇది మన గివెన్ ఈక్వేషన్కి సొల్యూషన్. సరే,
నెక్స్ట్ ఇంకా ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో అందుకోసం ముందు క్యాపిటల్ ఎక్స్ అవన్నీ ఒకసారి నోట్ చేద్దాం. ఓకే, సో వేర్ క్యాపిటల్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క ఈ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియన్స్ XYZ కోఎఫిషియన్స్ని రో వైజ్ రాయాలి. చెప్పండి, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే XYZ కోఎఫిషియన్స్ 1 -1 1 కాబట్టి 1 -1 1. నెక్స్ట్ రెండవ రోలో XYZ కోఎఫిషియన్స్ ఏంటి 2 1 -3 2 1 -3. మూడవ రోలో XYZ కోఎఫిషియన్స్ 1 1 1. ఓకే, మరి నెక్స్ట్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, అంటే స్మాల్ XYZ. అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవి 402. ఎస్, ఇప్పుడు ఇంకా మన టార్గెట్ ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. అందుకోసం ఫస్ట్ ఏం చెప్పాను, డెట్ కనుక్కోవాలి. సో కావాలి అంటే ఇక్కడ ఒక హెడ్డింగ్ లాగా పెడుతున్నా, టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ని మనం కనుక్కోవాలి. సరే చూద్దాం, ఫస్ట్ డెట్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డెట్ కనుక్కోవాలి. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ 0 అనుకో, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుద్ది. కాబట్టి డెట్ ఏ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 కాకూడదు. ఎస్, కాబట్టి సో అదే రాస్తున్నా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెట్ ఏ. ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కుందాం. సో ఏ అంటే ఇదే కదా, 1 -1 1. అదేవిధంగా 2 1 -3. అదేవిధంగా 1 1 1. ఓకే, సరే మీకు ఆల్రెడీ తెలుసు డిటర్మినెంట్స్ మనకి నెక్స్ట్ కమింగ్ చాప్టర్ కూడా ఉంది. సో అయితే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోండి. ఇక్కడ ఫస్ట్ రోలో మనము ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఎందుకు వేయాలి అంటే ఇక్కడ 1 అనేది ఏ పొజిషన్లో ఉంది అంటే ఎన్నవ రోలో ఎన్నవ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. కాబట్టి జనరల్గా చెప్పాలి అంటే -1 హోల్ పవర్ i + j దీంతో డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ దీనికి ఎందుకు ప్లస్ వచ్చింది, ఇక్కడ దీనికి మైనస్ ఎందుకు వస్తుంది అనేది చెప్పడానికి చూడండి, -1 హోల్ పవర్ i + j తో డినోట్ చేస్తాం. ఇక్కడ i అనేది ఏంటంటే ఫస్ట్ రోని రిప్రజెంట్ చేస్తుంది, j అనేది కాలంని. కాబట్టి 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో. అంటే -1 హోల్ పవర్ 1 + 1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ప్లస్ ఇక్కడ. ఓకే, సరే మరి దీని కథ చూద్దాం. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఈ -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ ఉంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే -1. ఓకే, కాబట్టి గమనించండి, అందుకోసం అనమాట. సో ఇక్కడ 1కి ప్లస్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ రోలో థర్డ్ కాలం. -1 హోల్ పవర్ 1 + 3 అంటే 4 అవుద్ది. కాబట్టి -1 హోల్ పవర్ 4 అంటే 1 అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా దీన్ని డెట్ని రిమూవ్ చేద్దాం. చూడండి, సో డెట్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ 1 ఉంది కదా, ఆ 1 రాసుకోవాలి. అట్లనే +1, 1కి ప్లస్ పెట్టినా సో అట్లనే వదిలేసినా ఒకటే కదా. ఎస్, కాబట్టి ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి. ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలిన దానికి AD - BCని అప్లై చేయండి. సో ఇది ఒక మ్యాట్రిక్స్ ఎప్పుడైనా క్యాపిటల్ A = ABCD అయినప్పుడు క్యాపిటల్ A = ABCD ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉన్నప్పుడు దీనికి డెట్ కనుక్కోవడానికి 2/2 ఉన్నప్పుడు AD - BC, ఏని Dతో మల్టిప్లై చేయాలి, Bని Cతో మల్టిప్లై చేయాలి. ఓకే, కాబట్టి సో ఈ 1 ఉన్న రో కాలం తీసేసి AD - BC, ఇది ABCD. AD చెప్పండి, 1 × 1 1 BC, ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుద్ది. కాబట్టి 1 + 3. ఓకేనా, 1 + 3. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ × ప్లస్ అవుతుంది, +1. 1 ఉన్న రో కాలం తీసేయండి, +1 రో కాలం తీసేస్తే ఇంకా AD - BC 2 × 1 2, ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుద్ది.
సో 2 + 3 ఓకే 2 + 3. అదేవిధంగా ఇక్కడ +1 ఉంది. సో ఈ 1 ఉన్న రో కాలమ్ని ఎలిమినేట్ చేయండి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 2 × 1 ఏమవుద్ది 2 మైనస్ 1 × 1 అంటే 1. సో 2 - 1. సో ఫైనల్గా 1 × 1 + 3 4. 1 × 2 + 3 5 + 1 × 2 - 1 1 అవుతుంది. సో ఫైనల్గా 4 × 1 4 + 1 × 5 అంటే 5 + 1 × 1 అంటే 1 ఏమొస్తుంది ఓవరాల్ మొత్తం యాడ్ చేస్తే 10. ఎస్ మీరు చెప్పాలి ఇక్కడ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0నే కదా. ఎస్ కాబట్టి ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా మన టార్గెట్ ఏంటి యాక్చువల్గా ఏం చెప్పాను ఏ ఇన్వర్స్కి ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ కనుక్కున్నా మరి అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. అందుకోసం ఫస్ట్ ఏం చేస్తాము కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాం. ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాయబోతున్నా. ఎస్ చూడండి హెడ్డింగ్ లాగా పెడుతున్నా టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనిపెడుతున్నా. మరి కోఫాక్టర్ అంటే ఏం లేదు సింపుల్గా మీరు ఏ ఎలిమెంట్కి అయితే కోఫాక్టర్ని కనుక్కుంటున్నా అది ఉన్న రో కాలం తీసేయండి అంతే. జస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ రో అండ్ దట్ కాలం. ఓకే అదే తీసేసిన తర్వాత ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. అదే డెట్కి అయితే ఈ 1 కూడా రాసుకోలేదు 1 × -1 ఇక్కడ -1 +1 × అట్లా. ఓకే సరే చూడండి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఓకేనా సరే చూద్దాం మొత్తం 9 ఎలిమెంట్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ రోకి కనుక్కోవాలి. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని మనం A1 B1 C1 అనుకుంటా. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ని A1 B1 C1. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ని A2 B2 C2. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్ని A3 B3 C3 అనుకుంటా. సో కాబట్టి ఫస్ట్ రో అనుకుంటున్నా కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అది రాసేస్తుంది మొదటి రోకి కోఫాక్టర్ ఆఫ్ ఏంటి చెప్పాలి -1 ఈజ్ B1. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C1. ఓకే సరే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేసాం కదా అట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క పొజిషన్ వేసేయండి సింబల్ వేసేయండి +- ఈ మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి +- ఫస్ట్ రోకి సింబల్ సెకండ్ రోకి మైనస్ థర్డ్ రోకి +- అటు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లనో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ చివరి దానికి ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఈ 1 అనేది థర్డ్ రోలో ఉంది థర్డ్ కాలంలో ఉంది. -1 3 + 3 -1 అంటే -1 పవర్లో ఈవెన్ నెంబర్ ఉందిగా +1 కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా సరే ఇక్కడ డెట్ ఏ వాల్యూ నోట్ చేయబోతున్నా ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు రఫ్ చేస్తున్నా అది అందుకోసం. సరే సో కాబట్టి ఇప్పుడు సింపుల్గా కోఫాక్టర్ని చెప్తున్నా. ఫస్ట్ రోకి సింబల్స్ ఏమున్నాయి ఇది వేసేసుకో +-. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్కి అయితే కోఫాక్టర్ కనుకుంటే అది ఉన్న రో కలర్ తీసేసి ఏడి మైనస్ బీసీ అప్లై చేసి సింబల్ వేసేసా. ఫస్ట్ ఈ 1 రో కలర్ తీస్తే ఏడి మైనస్ బీసీ అంటే 1 -3 4. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే డెట్ ఏ ఉందిగా దాంట్లోనే మనం కనిపెట్టేసాం. డెట్ ఏలో ఇక్కడ 1 లేకుండా ఈ సింబల్ లేకుండా జస్ట్ ఇవి రాసాయి ఈ బ్రాకెట్లో ఉండేది రాసాయి 1 + 3 నెక్స్ట్ 2 + 3 సింబల్ పక్కన పెట్టు జస్ట్ ఆ బ్రాకెట్లో ఉండేది రాసుకో 2 - 1. ఇవి ఎలా వచ్చాయంటే ఏం లేదు ఈ 1కి కోఫాక్టర్ కనుక్కున్నాం ఇది ఉన్న రో కాలం తీసే ఏడి మైనస్ బీసీ 2 - 1 అని అది. ఓకే ఎస్ కాబట్టి సో డైరెక్ట్గా ఫస్ట్ రోకి మనం చేసేసాం మళ్ళీ అది ఉన్న రో కాలం తీసేయకుండా
డైరెక్ట్గా చేసేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 + 1 ఎంత 4 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ +4 ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి. నెక్స్ట్ ఇక 2 + 3 ఎంత 5. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి -5. ఇక 2 - 1 1 కాబట్టి +1. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎస్ ఫస్ట్ రో కనిపెట్టామా. ఇప్పుడు సెకండ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. ఎస్ 2 1 -3 2 1 -3. నెక్స్ట్ థర్డ్ రో అన్ని 3 1 చూద్దాం, ఇది రఫ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఏమనుకున్నా A2 B2 C2. ఫస్ట్ అది నోట్ చేసుకో. A2 కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ B2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -3 ఈజ్ C2. ఓకే ఎస్ ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ వేసేసుకో. మైనస్ ప్లస్ మైనస్. ఓకే కాబట్టి మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నా రఫ్లో, అక్కడ రఫ్ చేశాను కాబట్టి ఓకే. ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 2 1 మైనస్. ఇది మ్యాట్రిక్స్ ఏ కదా, డెట్ ఏ. సరే సో ఈ 2కి కోఫాక్టర్ అంటే ఆ 2 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే ఏడి ఫస్ట్ ఏని డీతోనే మల్టిప్లై చేయాలి. -1 చూడండి ఈ 2 ఉన్న రో కాలం తీసేసాను. ఏడి మీరు కావాలంటే పెన్ను ఇక్కడ ఇట్లా పెన్ పెట్టుకొని ఇంకా ఫింగర్ని కవర్ చేసుకోండి. కాబట్టి సో 2 ఉన్న రోని ఇది పెన్నుతో కవర్ చేసుకోండి, ఇంకా ఫింగర్ని కాలం కవర్ చేసుకోండి. ఓకేనా. ఇది ఈ 2 కదా, ఈ 2 ఉన్న రో తీసాను, కాలం తీసాను, ఇంకా మిగిలినవి ఇవే అనమాట. మిగిలినవి ఏంటి -1 1 1 1. అవునా, ఈ 2 ఉన్న రో కాలం తీసాను, ఇవే మిగిలింది. ఇప్పుడు ఏడి అంటే -1 × 1 -1 ఫార్ములాలో మైనస్ ఉంటుంది. 1 × 1 1 అంటే -1 -1. ఓకే -1 -1. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ -1 -1 ఏమవుద్ది -2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +2 అవుతుంది. -× -+. అదే 1కి కోఫాక్టర్ కనుక్కుందాం. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. మిగిలింటి ఏంటి చెప్పండి, ఇవే కదా 1 1 1 1 1 1 1 1. ఇంకొకసారి క్లారిటీ ఇస్తుంది. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలింటి రాసుకోండి. సో ఏడి మైనస్ బీసీ 1 × 1 1 -1 × 1 1 0 1 - 1 0 కాబట్టి అక్కడ 0 అయింది. నెక్స్ట్ -3 కోఫాక్టర్. ఈ -3 రో కాలం తీసాను, ఇంకా మిగిలింటి ఏడి మైనస్ బీసీ. ఇక్కడ చూడండి, సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా ఎస్ కాబట్టి 1 × 1 1 మైనస్ ప్లస్ అవుద్ది. 1 + 1 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, -2. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో -3 ఉన్న రో కాలం తీసేయండి. -3 ఉన్న రో కాలం తీసేసాను. ఏడి 1 -1 ఓకే ఎస్ ఇప్పుడు చివరి రో 3కి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ చెప్పాలి 1 ఈజ్ C3 A3 B3 C3 అనుకుందాం. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఏమనుకున్నాము A3 B3 C3. అంటే అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C3. ఇక్కడ B3 C3 రాస్తున్నాం. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C3. ఓకే ఫస్ట్ నేనేం చెప్పా, సింబల్ వేసే. థర్డ్ రోకి ఏముంది ప్లస్ మైనస్ ప్లస్ వేసే. ఇది ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ బ్రాకెట్ వేసుకో. చూడండి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 1 ఉన్న రో కాలంని తీసేయండి. ఇది రో ఇది కాలం తీసాను, ఇంకా ఈ రెండు వస్తాయి. మైనస్ ప్లస్ 1 × 3 3 -1 × 1 1 3 -1 అంటే +2 సార్. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్
అదేవిధంగా ఈ 1కి ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి ఈ రెండింటిని అంటే -3 -2 ఏడి 1 ఇంటూ -3 -3 2 ఇంటూ 1 2 కాబట్టి -5 అవుతుంది. సో -3 -2 నెక్స్ట్ అదేవిధంగా చివరి ఎలిమెంట్కి సో ఈ 1 ఉన్న రో కాలం తీసాను. ఏడి 1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 2 1 + 2 కాబట్టి జాగ్రత్తగా చేయాలి. సో ఇంకొకసారి చెక్ చేస్తున్నా. B3కి చెక్ చేస్తున్నా. ఈ 1 ఉన్న రో కాలం తీసాను. ఏడి -3 -2 కాబట్టి -5 అవుద్ది. ఓకే -5 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 + 2 3 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే ఇప్పుడు వీటన్నిటిని ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లాగా అరేంజ్మెంట్ చేస్తాం రో వైజ్. ఎందుకంటే A1 B1 C1 రో 1లో రాసు, A2 B2 C2 రో 2, A3 B3 C3 రో 3. అప్పుడు దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ వస్తుంది. దాని తర్వాత A ఇన్వర్స్ని Bతో మల్టిప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా సరే. సో కాబట్టి ఒక లైన్ రాస్తున్నా. దేర్ఫోర్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ బి అని పేరు పెట్టుకుంటున్నా. ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని బి అని పేరు పెట్టుకుంటున్నా. సో A1 B1 C1. ఓకే నెక్స్ట్ A2 B2 C2. నెక్స్ట్ A3 B3 C3. సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఆల్రెడీ మనం ఆర్డర్ వైజ్ ఉన్నాయి రాసేయడమే. 4 -5 1 రో 1 4 -5 1. నెక్స్ట్ చెప్పండి 2 0 -2. నెక్స్ట్ 2 5 3 2 5. ఓకే ఇప్పుడు ఇలా వచ్చిన బి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ రాసుకుందాం. 4 -5 1 2 0 -2 2 5 3. ఇప్పుడు ట్రాన్స్పోజ్ మీన్స్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. రోస్ని కాలమ్స్గా మార్చవచ్చు, ఆర్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ కాలమ్స్ యాజ్ రోస్ని కాలమ్స్గా మార్చవచ్చు, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా మార్చవచ్చు. ఏదైనా ఒకటి చేయండి. సో నేను రోని కాలంగా మార్చేస్తున్నాను. చూడండి 4 -5 1 దాన్ని కాలంగా రాసుకో. 4 -5 1 2 0 -2 దాన్ని కాలంగా రాసుకో. 2 0 -2 2 5 3 ఉంది దాన్ని కాలంగా రాసేసుకో. కాబట్టి అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసింది. ఓకేనా సరే. ఇప్పుడు మనము ఏ ఇన్వర్స్ని కనుక్కుందాం. ఎస్ ఏ ఇన్వర్స్ కి ఫార్ములా. సో దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాము, అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇందాకే కనుక్కున్నాం. సో డెట్ ఏ అంటే 10 కదా, 1/10 వేసుకోండి. 1/10 ఇంటూ ఇంకా ఇదంతా అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు డెట్ ఏ 1/det ఏ ఇంటూ ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏనే కదా, కాబట్టి 1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ అంటే డెట్ ఏ డినామినేటర్లో ఇంటూ పక్కన అడ్జాయింట్ ఆఫ్ ఏ చెప్పాలి. సో 4 2 2. నెక్స్ట్ -5 0 5. నెక్స్ట్ 1 -2 3. సో 1 -2 3. ఎస్ కాబట్టి ఇది ఏ ఇన్వర్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్టింగ్లో చెప్పా. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఏ సొల్యూషన్ అని చెప్పాను. కాబట్టి ఏ ఇన్వర్స్ అంటే 1/10 ఇంటూ ఇది రాసేసుకో మొత్తం ఏ ఇన్వర్స్ అనేది 4 2 2 -5 0 5
1 మైనస్ 2 3. మరి క్యాపిటల్ బి అంటే ఏంటి? స్టార్టింగ్లో చెప్పాము 4 0 2 కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కదా. సరే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా మల్టిప్లై చేయాల. సో ఈజ్ ఈక్వల్ ఈ 1/10 అట్లనే రాసుకో. రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం, ఇదొక మ్యాట్రిక్స్ ఇదొక మ్యాట్రిక్స్. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఇక్కడ సెకండ్ కాలం ఉందనుకో, ఫస్ట్ రోజు సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి, ఫస్ట్ రోజు థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒకటే కాలం ఉంది కాబట్టి ఫస్ట్ రోజు ఫస్ట్ కాలం అంతే, సెకండ్ రోజు ఫస్ట్ కాలం, థర్డ్ రోజు ఫస్ట్ కాలం. స్టాప్ చేసేయాలి. డైరెక్ట్గా చెప్పండి 4 × 4 16 మల్టిప్లై చేయాలి. 2 × 0 అంటే 0, 2 × 2 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోజు ఫస్ట్ కాలం ఒకటే ఉండేది, -4 5 20. అదేవిధంగా 0 × 0 0నే, 5 2 10 అవుతుంది. అదేవిధంగా థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. 1 × 4 అంటే 4 అవుతుంది. సో -2 × 0 0 ప్లస్ 3 2 6. అన్నిటిని యాడ్ చేయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 16 ఒక 4 20, -20 ప్లస్ 10 అంటే -10. అదేవిధంగా 6 + 4 10 అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కాలం, దీని కాలం మ్యాట్రిక్స్ అంటాం. అన్ని ఎలిమెంట్స్ కాలంలోనే ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ రోలో ఉంటే రో మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఇక్కడ 1/10 ఉంది అంటే 20/10 -10/10 అట్లా డివైడ్ చేయండి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 20/10, నెక్స్ట్ -10/10, నెక్స్ట్ మళ్ళీ 10/10. కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే అన్నిటికీ ఏమొస్తుంది? క్యాపిటల్ X అంటే ఇక్కడ స్మాల్ xyz ఈజ్ ఈక్వల్ టు 10 1s 10 2 టైమ్స్. ఇక్కడ 0 0 క్యాన్సిల్, మైనస్ ఉంటుంది 1, ఇంకా 1. కాబట్టి ఫైనల్గా సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు 1 are the solutions of the given system of equations. ఓకే, ఎస్. సో ఇది అన్నమాట ఫైనల్గా మన ఆన్సర్. సో ఒక చిన్న పాయింట్ ఏమంటే, సార్ మనం XYZ వాల్యూస్ని కనుక్కున్నాం కదా, అవి కరెక్టో కాదో చెక్ చేయాలంటే ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. ఈ XYZ వాల్యూస్ని మన గివెన్ 3 లీనియర్ ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయి, వెరిఫై అవ్వాలి. LHS వాల్యూ ఎంత వస్తుందో RHS కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేస్తే కరెక్ట్. సరే, నేను లాస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. సార్ లాస్ట్ది ఎందుకు తీసుకుంటా? ఫస్ట్ది అయినా తీసుకో. x + y + z ఈజ్ ఈక్వల్ టు 2 కదా. x ప్లస్లో ఎంత? 2 ప్లస్ y అంటే -1 ప్లస్ మైనస్ ప్లస్ z అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో -1 + 1 క్యాన్సల్, 2 ఈజ్ ఈక్వల్ టు 2. రెండు ఈక్వల్ అయినా ఎస్ మనం చేసింది కరెక్టే. రెండవ ఈక్వేషన్ తీసుకో, 2x 2 × x అంటే ఎంత? 2 2 × 2 4 ప్లస్ y ఎంత? మైనస్ ఉంది ఇక్కడ, ప్లస్ మైనస్ -1 -3z z అంటే 1 -3 × 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 4 -3 -1 ఎంత? -4. 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్ మనం చేసింది కరెక్టే. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.